మీరా? నమస్తే. అరే అరే రారా. చాలా ముచ్చటైన మాట. మీరు ఈ ఊళ్ళో లేరన్నారే? అవును, పొద్దు మా ఏం చేస్తుందిగా. తెలివిగలవాడే కదమ్మా. పోరా పోకిరి, అందుకే నీకు రోజు దిష్టి తగులుతోంది. నా దిష్టి తగలదులేండి. నాకు తెలుసు మీ కళ్ళ. పేరేం పెట్టారు? రాజు, అయినా బాబుని పిలుస్తాం. బాబు. ఏం తీసుకురా? కాఫీయా, కూల్ డ్రింకా? థ్యాంక్స్, నాకేమీ అవసరం లేదు. నేను బాబును చూడాలని వచ్చాను. ఇంత ఆప్యాయంగా వచ్చారు, కనీసం కాఫీ అయినా తీసుకోకుండా వెళ్ళటం భావ్యం కాదు. ఉండండి, ఇప్పుడే వస్తాను. వదినా, ఆయన ఎవరు? డాక్టర్ ఆనంద్ గారు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాబుని చూడ్డానికి వచ్చారు. విన్నారా ఈ అన్యాయం? మిమ్మల్ని ఏం బాగుంది, చాలా బాగుంది. ఇది ఒక్కటే తక్కువ. ఏమిటి గబ్బిలా వేషం? ఇల్లీగల్, చట్టవిరుద్ధం. ఇది ఏ శాసనమే. ఇలా తల క్రిందలుగా నేను చూస్తే ఎంత బాగున్నావు అనుకున్నావు. అబ్బా, మోస్ట్ బ్యూటిఫుల్. ఆహా, చదివిన కొద్ది ఉన్న మతి కూడా పోయిందని. కాదే, ఇలా శీర్షాసనం వేస్తే మిత్రులంతా తలకి తన్ని తెలివి ఎక్కువ. ఎక్కువ అవుతూనే ఉంది. ఇలా తలకిందులుగా తపస్సు చేస్తే మాత్రం కేసు వస్తుందా? కేసిందికి కేసు, మనిషికి కావాల్సింది మంచి ఫేసు, ఐస్ అండ్ నోస్. ఆపండి మీ గ్యాస్. ఇల్లీగల్, చట్ట విరుద్ధం. లాపు తలని తెగ చదివి ఈ ఒక్క ముక్క నేర్చుకున్నారు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అస్సలు తెలియదు. అలా వెళ్ళి చూడండి. ఓ, అక్కడికెక్కడికి నువ్వు వెళ్ళమను. కాదండి, మీ చెల్లె ఎవరితోటో మాట్లాడుతుంది. మీరు కొంచెం చాటుగా ఉండి ఏం మాట్లాడుతుందో వినరండి. నేను లాయర్ని. దొంగ చాటుగా వినడం చట్ట విరుద్ధం, ఇల్లీగల్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ లా పాయింట్ అన్ని నా దగ్గర వెలగబెట్టాలి. మరి ఏం చేయనే? ఇంట్లో చెల్లదు, బయట చలమని కాదు. సరోజ, ఏమిటా గొడవ? మీకిద్దరికి ఎప్పుడూ పోట్లాటేనా? అవును, నేనే పోట్లాడు. రహస్యంగా గుసగుసలాడటం నా చేత కాదు. ఏమిటి అది? అసలు సంగతి ఏమిటో చెప్పకుండా ఏడుస్తావే? మన రత్న ఎవరితోటో మాట్లాడుతుంటే. కాదమ్మా, డాక్టర్ ఆనంద్ వదిన్ని బాబు నువ్వు బ్రతికించిన దేవుడే. అవునవును, నీకు అందరూ దేవుళ్ళు. లాలే ఊరుకో, తెలియ తక్కువ పిల్ల. సరోజ, అయిందా అయిందా? చంపేశావురా, చంపేశావురా. ఏమిటది ఏమిటది? ప్రైజే చదువులనే. మా క్లాస్ లో ఎవరు ఎక్కువ బద్దాలు అంటే వాళ్ళకి ప్రైజ్ రాదు. నేను చిన్న బద్దాలు ఆడాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే, నువ్వు నాకంటే పెద్ద ప్లేడర్ అవుతావురా నువ్వు. సరోజ, చూసావా మన వారి అన్ని 4 లక్షలు. ఎట్లా పాటలు కూడా పాడుతున్నావే. ఏమిటి అది? దిగు. ఏం పర్వాలేదు. ఇంకా నయం, రాందా నేను గారి దుండగాలు మరీ ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఇలా కూర్చో. మీరు కూర్చోండి. మేమిద్దరం స్నేహితులు అయ్యాలండి. ఏ బాబు? చాలా విచిత్రంగా ఉంది. బాబు ఇంతలోనే మీకు ఎంత చనువయ్యాడు? అమ్మమ్మ, డాక్టర్ నా గుర్రం. అరే, నన్ను గుర్రాన్ని చేశావే, మరి నువ్వేమవుతావు? వాళ్ళ నాన్నగారు లాగా. డాక్టరా? కాదు, ఇంజనీర్. నేను బ్రతుకుంటే వాడిని ఇంజనీర్ని చేస్తాను. లేదమ్మా, నేను డాక్టర్ని అవుతాను. అలాగే. కాఫీ తీసుకోండి. నాదొక్క మాట. అంత మాట ఏమిటి? ముందు మీరు మాట ఇవ్వండి. ఏమిటో తెలియకుండా ఎలా మాట ఇవ్వడం? నేను ఒక హారం తెచ్చాను. ఇందులో భగవంతుని పూజాసుమాలు, చందనం ఉన్నాయి. ఒక భిక్షువు నా చేతికిస్తూ, నీవెవరి శుభం కోరతావు, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారికి కానుకగా ఇమ్మని చెప్పాడు. చెప్తే? నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అయితే బాబు, మీకు అభ్యంతరం లేకపోతే. వాడొట్టి పెంకివాడు, వాడు దాన్ని వేసుకోడు. కావాలంటే మీరే వేయండి. రా బాబు, వేసుకో. తీసుకోండి. చిత్రంగా ఉంది. వాడెవరిని లెక్క చేయడు,
మీ ఎదట ఇంత బుద్ధిమంతుడు ఎలా అయ్యాడు? అది ఈ లాకెట్ మహిమ. బాబు వెళ్ళిరానా? వస్తా. బాయ్ బాయ్ అంకుల్. అమ్మా అంకుల్ మంచివాడు కాదమ్మా? అవును బాబు. ఎవరి పిల్లాడు? ఎందుకలా ఏడుస్తున్నాడు? ఇలా ఆసుపత్రి అంతా ఏదం చేస్తే పక్క వాళ్ళకి ఏం కాదు. అందుకేనమ్మా ఎందుకో ఏడుస్తున్నాడు. నోరు లేని పిల్లడు. చూడమ్మా, ఇలా ఒక్క దగ్గర కూర్చుంటే మిగతా వాళ్ళంతా ఏమవుతారు? నా చాకరీ ఎవరు చేస్తారు? కావాలంటే డాక్టర్తో చెప్పుకో. మాయా, ఏమిటి బాధ్యతని ప్రవర్తన? నువ్వు నర్సు కాదు, రోగులతో ఇలాగైనా మాట్లాడేది. ఆఫీస్కి వచ్చి సంజయ్ చెప్పుకో. మీలాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ఉంటే చాలు మా ప్రాణాలు తీయడానికి. ఏమిటా రుస్వస? ఇచ్చే 150కి మహా కొనేసినట్టు మాట్లాడుతున్నారు. ఎవరో కుర్రాడు చెవి కోసిన మేకల్లి అరుస్తుంటే అదమాయించడం కూడా తప్పేనా? దానికి ఆఫీస్కి వచ్చి జవాబు చెప్పాలట. ఏం లాభం? నాకే కోపం వచ్చిందంటే రాజీనామా ఇక్కడి నుంచి గిరాటెక్కిపోతాను. ఇల్లీగల్ చట్ట విరుద్ధం. ఆ విశ్లేషణ ఎవరి ముఖానికైనా తగిలితే వాళ్ళు పెద్ద న్యూసెన్స్ కేసు పెడతారు నర్సమ్మా. వాట్ యు మీన్? నా పేరు మాయా. ఓ మాయే, అలాగే కానీ తల్లి. చూడు మాయమ్మ, ఈ పేషెంట్ తాలూకు అడ్రస్. ఏ మిస్టర్, ఇదే ఎంక్వైరీ ఆఫీస్ అనుకున్నావా? అది కాదు మాయమ్మ. ఏ మిస్టర్, ఇటు. మీరు ఎట్టే అంటే మీరు డాక్టర్ ఆనంద్. ఓ కొత్తగా వచ్చారా? లేదు, ఇది తిరిగి నన్ను ఇక్కడికే రప్పించింది. మరి మీరు? మరి నేను మిస్ మాయా ఈ మధ్యన నర్సుగా చేరింది. నర్స్, ఐఎమ్ సారీ డాక్టర్, ఏదో పొరపాటు జరిగింది. మళ్ళీ ఇటువంటి పొరపాటు ఎప్పుడు చేయదు. వెళ్ళు. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే డాక్టర్ ఆనంద్. నమస్తే. కూర్చోను. అదేమిటండి, ఏనుగులాంటి మనిషి ఇలా పిలువైపోయారే? అది సరే, మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటామంటున్నారు డాక్టర్లు? అది నీకెందుకు? అవునండి, నాకెందుకు. ఈ బిల్లులో ఉదయం షెడ్యూల్ దాఖలా బాపతు ఐటమ్ నంబర్ 6 బొంకుల దిబ్బ ప్రాజెక్టు వస్తే గిస్తే బంగారం పండించాలనే సదుద్దేశంతో సాహసించి చదురుపు గజం ఒక్కంటికి యాగాని చొప్పున ఖరీదు చేసి పర్ర ఇంచుమించు 102 ఎకరాల 48 సెంట్లు. అది నా స్వార్జితం అయ్యా. అది 113 ఎకరాల 84 సెంట్లు. ఓహో, మీరు ఆక్రమించుకున్న పోరంబోకుతో కలిపా? సరే, తమ స్వగ్రామంలో వండుకుంటున్న పిత్తురార్జిత నివేశన స్థలం మీరు పునరుద్ధరించిన కట్టడాలు, పందుళ్ళు, పాకలు, పశువులు 14, గేదెలు 7. అందులో ఒకటి చూడిదయ్యా. సరే, 7.5 గేదెలు, కుక్కలు 2, పిల్లలు 3. వాటితో నా పెళ్ళం పిల్లలు చేర్చలేదే. ఓ, ఒకటే కదూ. వీళ్ళు ఆస్తి పంచుకోవడానికే గాని ఆస్తిలోకి రారండి. ఈ పంపకం కూడా చింతపండు మిరపకాయలు ధరలపై కొంతమంది చస్తున్నారు, బాగా తిని కొంతమంది చస్తున్నారు, తినలేక మరి కొంతమంది చస్తున్నారు. ఎవరెట్టా చస్తే నాకే, నేను మాత్రం చచ్చేది లేదు. చావను 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 అంతే. అదేమిటండి మీరు చావను 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 అంటే ఇక దేశం గతి ఏం గాను? ప్రజల కోసం, దేశం కోసం ప్రతి వ్యక్తి చావక తప్పదు. అయితే మీరు అంత త్యాగం చేయనక్కర్లేదు, చిన్న సంతకం పారేయండి చాలు. అయితే పక్కన ఏముందో చూడు. ఇంకి 10 రూపాయల నోటు. ఇదే పందెం. నేను చావను. నేను తెచ్చిన పళ్ళని తెగదని చావులనే పందెం పెడతారా? 50 చావను. 55 చస్తారు. 100 చావను. 105 చస్తావు. 200 చావను. 205 చస్తావు. 300 చావను. 305 చస్తావు. 500 చావను. నన్నండి మిమ్మల్ని రండి.